నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మెల్లకన్ను రావడానికి గల ప్రధాన కారణాలేంటి? మెల్లకన్ను పుట్టుకతో కాకుండా మధ్యలో వచ్చే అవకాశం ఉందా? మెల్లకన్నును సర్జరీ లేకుండా నయం చేయొచ్చా? పిల్లల్లో మెల్లకన్ను సమస్యలకు ఆధునిక చికిత్సా విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ కెరాటోకోన్ స్పెషలిస్ట్, ఆర్థోపెటిస్ట్, విజన్ థెరపిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ గుల్వే గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. హలో, నమస్తే. అసలు మెల్లకన్ను రావడానికి కారణం ఏంటి సార్? సో చాలా కారణాలు ఉంటాయి యాక్చువల్గా మెల్లకన్ను రావడానికి. సో రెగ్యులర్గా ఏంటంటే ఇప్పుడు కొన్ని యాక్సిడెంట్ కేసెస్ కానీ అలా ఉంటాయి, లైక్ ట్రోమా ఇంజురీ, ఏమైనా హెడ్ ఇంజురీ అలా అయిందనుకోండి, సో అలా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది మెల్లకన్ను. సో కొన్నిసార్లు ఏంటంటే పిల్లలు నియర్గా ఎక్కువగా వస్తువులు ఏదైతే ఉంటాయో ఆడుకోవడం కానీ లేదంటే మొబైల్ చూడడం కానీ దానివల్ల కూడా మెల్లకన్ను వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా కొంతమంది పిల్లలకి ఏంటంటే హైపర్ మెట్రోపిక్ కండిషన్ అంటూ ఉంటాం. సో హైపర్ మెట్రోపియా అంటే నార్మల్గా ఇప్పుడు ప్లస్ పవర్ అంటూ ఉంటాం, అంటే స్పెక్టికల్ పవర్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 మందిలో ఒక 1 or 2 మెంబర్స్కి or 3 మెంబర్స్కి స్పెక్టికల్స్ రావడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు దగ్గర చూడడం అనేది ఎక్కువగా చేయడం వల్ల సో వాళ్ళకి లైక్ ఈజోఫోరియా ఆర్ ఈజోట్రోపియా అంటూ ఉంటాం. అంటే ఒక ఐ క్లియర్గా స్ట్రేట్గా ఉంటుంది, ఇంకొక ఐ వచ్చేసి కొంచెం లోపలికి నేజల్ సైడ్ అనేది వెళ్తూ ఉంటుంది. సో ఇలా కూడా నార్మల్గా ఈజోట్రోపియా అయ్యే ఆర్ మెల్లకన్ను అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఎక్కువ మంది పిల్లలు చూడడం జరుగుతూ ఉంటుంది. ఇది అంటే పుట్టుకతో కాకుండా మధ్యలో వచ్చే అవకాశం కూడా ఉంటుందమ్మా? మధ్యలో కూడా వచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే అదే లైక్ కొంతమంది లాంగ్ టర్మ్ మెడికేషన్స్ యూజ్ చేయడం వల్ల కానీ లేదు అంటే ఆక్సిపిటల్ లోబ్ అంటూ ఉంటాం, తల వెనుకల భాగం ఏదైతే ఉందో అందులో లైక్ దెబ్బ తగలడం వల్ల కూడా ఆర్ ఎల్స్ లైక్ ఇక్కడ ఆర్బిటల్ ఏదైతే అంటూ ఉంటాం, ఇక్కడ ఏదైతే మజిల్స్ ఉంటా ఉంటాయో ఎక్స్ట్రాక్యులర్ మజిల్స్ అంటూ ఉంటాం, ఆ ఎక్స్ట్రాక్యులర్ మజిల్స్ని ఏమైనా లైక్ ట్రోమా అయింది అనుకోండి, సో అలాంటి కండిషన్లో కూడా నార్మల్గా మెల్లకన్ను అవడం అనేది జరుగుతుంది ఉంటుంది. సో ఇవి ఏజ్తో సంబంధం లేదన్నమాట. సో ఎప్పుడైనా ఇది యాక్సిడెంటల్ కేసెస్లో డెఫినెట్లీ మెల్లకన్నుకి వెళ్ళిపోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో నార్మల్గా అది చిన్నప్పుడైనా పెద్దవాళ్ళైనా ఆర్ ఎల్స్ లైక్ జీరియాట్రిక్ కేసెస్ అంటే నార్మల్గా 50+ ఉన్న వాళ్ళు కూడా మెల్లకన్ను వెళ్ళిపోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అంటే ఇట్లా మిడిల్లో అంటే పుట్టుకతో కాకుండా మధ్యలో మెల్లకన్ను వస్తే విజన్ పైన ఇంపాక్ట్ ఉంటుందా అండి? డెఫినెట్లీ ఎప్పుడు కూడా ఏంటంటే 2 కళ్ళతో మనం చూస్తూ ఉంటాం కదా. సో 2 కళ్ళతో చూస్తూ ఉంటే డెఫినెట్లీ కంప్లీట్గా మనకు 180 డిగ్రీ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఒక కన్ను వచ్చేసి స్ట్రేట్ చూస్తుంది, ఇంకో కన్ను వచ్చేసి నార్మల్గా లోపలికి ఉందనుకోండి, సో డెఫినెట్లీ ఈ సైడ్ ఏదైతే విజన్ ఉందో సో నాకు తగ్గిపోతుంది అనమాట. సో మేబీ ఒక 100 లేకపోతే 120, 130 డిగ్రీ మాత్రమే నేను చూడగలను. సో ఎప్పుడైతే కొంతమంది లైక్ యాక్సిడెంట్ కేసెస్లో ఎలా అయినా అవ్వచ్చు, అది నార్మల్గా ఎగ్జో వెళ్ళొచ్చు, అంటే ఒక కన్ను స్ట్రేట్ ఉంటుంది, ఇంకో కన్ను వచ్చేసి బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి కండిషన్లు ఏంటంటే డెఫినెట్లీ ఇంకొక ఐ ఏదైతే ఉందో అది లైక్ విజువలైజేషన్గా నార్మల్గా వాళ్ళకి విజన్ అనేది తగ్గిపోతుంది. ఇంకా కొన్ని కేసెస్లో ఏంటంటే మెల్లకన్నుతో పాటు వాళ్ళకి చూపు కూడా తగ్గే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో డెఫినెట్లీ ఇలాంటి కండిషన్లో మనం వీళ్ళకి విజన్ థెరపీ ఇస్తూ ఏదైతే ప్రిజమ్ గ్లాసెస్ అంటూ ఉంటామో ఆ ప్రిజమ్ గ్లాసెస్ ఇస్తూ వీళ్ళకి నియర్ టు నార్మల్ చేయగలం మనం డెఫినెట్లీ. అంటే బేసికల్గా మెల్లకన్ను కరెక్షన్ అనగానే సర్జరీ అని అనుకుంటూ ఉంటాం అనమాట. అయితే సర్జరీ కాకుండా కూడా మీరు చెప్పేదాని ప్రకారం ఇప్పుడు ఏదైతే విజన్ థెరపీ అని అంటున్నారో సర్జరీ కాకుండా కూడా మెల్లకన్ను కరెక్షన్ అని చేసే ఛాన్స్ ఉంటుందా అండి? సర్జరీ కాకుండా సర్జరీ కాకుండా కూడా డెఫినెట్లీ మనం చేయగలం. అంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు, డెఫినెట్లీ సర్జరీ అంటే అందరికి భయం అనేది ఉంటుంది, రైట్? సో ఎప్పుడైతే మనం సర్జరీ లేకుండా ఏదైతే థెరపీ ఉంటుందో అదే విజన్ థెరపీ అనడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం సర్జికల్గా వెళ్తూ ఉంటాం, సో సర్జరీ అయిన తర్వాత కూడా కొంతమంది కేసెస్లో మళ్ళీ మెల్లకన్ను తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలా కేసెస్ చాలామంది వస్తూ ఉంటారు మన దగ్గర, అంటే ఇంతకుముందు సర్జరీ జరిగింది, సో అగైన్ మెల్లకన్ను వెళ్తుంది అని చెప్తూ ఉంటారు. సో ఎందుకంటే ఎప్పుడు కూడా ఏదైతే మజిల్స్ ఉంటాయో ఎప్పుడు లైక్ ఆపరేషన్ అయిందనుకోండి, యాక్సిడెంట్లో నార్మల్గా చేతు విరిగిపోతే మనం లోపల రాడ్ వేసి ఇలా ఒక 2 months 3 months మనం రెస్ట్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం మెడికేషన్స్ అండ్ కంప్లీట్గా సర్జికల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత మనం ఒక 2-3 months తర్వాత లైక్ ఫిజియోథెరపీ అనేది కాసేపు చేసి వదిలేస్తాం. సో స్ట్రెంథనింగ్ అనేది నార్మల్గా వచ్చేస్తుంది చేతిలో. ఎప్పుడైతే అదే చేతు ప్యారలైసిస్ అయిపోయింది అనుకోండి, అంటే మజిల్ స్ట్రెంథనింగ్ అనేది వెళ్ళిపోతే సో డెఫినెట్లీ మనం దాన్ని సర్జికల్గా కానీ అండ్ కొన్నిసార్లు మెడికేషన్స్ త్రూ కానీ మనం నియర్ టు నార్మల్ చేయలేము. అలాంటి కండిషన్లోనే కొంతమంది పిల్లలు ఉంటారు. సో కొంతమందికి ఏంటంటే ఈజోట్రోపియా ఆర్ ఎగ్జోట్రోపియా ఏదైతే ఉందో ఇది డిఫరెంట్ కండిషన్స్ అన్నమాట. కొన్ని ఫోరియా కేసెస్ ఉంటాయి. ఫోరియా కేసెస్లో డెఫినెట్లీ మనం మెల్లకన్నుని నియర్ టు నార్మల్ చేయలేం సర్జికల్గా. సో వీళ్ళకి ఏంటంటే ప్రిజమ్ గ్లాసెస్ ఆర్ ఎల్స్ లైక్ ఇది విజన్ థెరపీ ఏదైతే ఉందో ఇది ఇస్తూ ఉంటే ఫుల్ ఫ్లెడ్జ్గా ఆ మజిల్ స్ట్రెంత్ అనేది నార్మల్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట.
అయితే మెల్లకన్ను రావడాన్ని స్టార్టింగ్ ఎలా గుర్తించాలి? ఇన్ కేస్ గుర్తించకుండా అలాగే వదిలేసి సర్జరీ ఎందుకులే, ట్రీట్మెంట్ ఎందుకులే అని వదిలేస్తే ఇంకా మెల్లకన్ను ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డెఫినెట్లీ ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ట్రీట్మెంట్ అనేది ఏదైతే ఉంటుందో మనం ఫుల్ ఫ్రెష్గా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే సో ఇనిషియల్ టైంలోనే తక్కువ టైంలో అది నియర్ టు నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ట్రీట్మెంట్ తీసుకోకుండా వదిలేసామనుకుంటే డెఫినెట్లీ ఇంకా ఎక్కువగా డీవియేషన్ అంటే నార్మల్గా ప్రిజం ఏదైతే ఉంటుందో అది మేబీ ఒక 6-7 పడాల్సింది సో మేబీ ఒక 10-12 కూడా వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు 15 ప్రిజం కూడా అడాప్టర్స్ అనేది యాడ్ ఆన్ చేయాల్సి వస్తుంది. సో ఇది విజన్ థెరపీ కూడా ఏంటంటే ఆర్ మెలకన్ను ఏదైతే ఉంటుందో ప్రిజం గ్లాసెస్ సో దీంట్లో ఏంటంటే మనం 10-12 ప్రిజమ్స్ వరకు మనం నియర్ టు నార్మల్గా ఇవ్వచ్చు. సో ఎక్కువగా ఉందనుకుంటే డెఫినెట్లీ అలాంటి కండిషన్లో మళ్ళీ సర్జరీకి వెళ్ళాల్సిందే. సో సర్జరీ లేకుండా మనం చేయాలంటే ఇనీషియల్గా ఏదైతే మెలకన్ను కనిపిస్తుందో అప్పుడే మనం తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఎక్కువగా డీవియేషన్ అయిపోతుంది అనుకోండి తర్వాత డెఫినెట్లీ సర్జికల్గా వెళ్ళాల్సిందే. ఇప్పుడు విజన్ థెరపీ అంటే ఏంటి? ఇప్పుడు మనం మెల్లకన్ను గురించి మాట్లాడుతున్నాం. మెల్లకన్ను కరెక్షన్కి విజన్ థెరపీ ఎంతవరకు హెల్ప్ అవుతుంది? సో విజన్ థెరపీ అనేది నార్మల్గా ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ విజన్ థెరపీ ఉంటుంది. నార్మల్గా ఇప్పుడు మెల్లకన్ను రిలేటెడ్ ఏదైతే విజన్ థెరపీ ఉందో అది చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా ఇవ్వచ్చు మనం. సో ఓవరాల్గా ఇంకొక విజన్ థెరపీ అంటూ ఉంటాం నార్మల్గా. సో బిహేవియరల్ విజన్ థెరపీలో ఏంటంటే పిల్లలు లైక్ ఐ టు ఐ కాంటాక్ట్ ఇవ్వరు. ఒకవేళ చూస్తున్నా నార్మల్గా ఎక్కడో లైక్ సమ్వేర్ బ్రెయిన్ ఉంటుంది అండ్ జస్ట్ చూపు అనేది మీ సైడ్ ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే నార్మల్గా బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్ అంటూ ఉంటాం. సో కొన్ని కండిషన్స్ ఏదైతే ఉంటాయో నార్మల్గా ఆటిజం, ADHD అంటూ ఉంటాం. ఆటిజం, ADHD గురించి తెలిసిందే ఈ మధ్య చాలా విపరీతంగా పిల్లల్లో ఇంపాక్ట్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆటిజం అనేది వాళ్ళకి డెఫినెట్లీ పూర్ ఐ కాంటాక్ట్ ఉంటుంది. సో నార్మల్గా ఫోకసింగ్ ఇష్యూస్ ఉంటాయి, ఫిక్సేషన్ ఇష్యూస్ ఉంటాయి. సో నార్మల్గా పిల్లలు ఏంటంటే డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఏదైతే మనం మాట్లాడుతున్నామో మన మాటలపైన కాన్సన్ట్రేషన్ లేకుండా వేరే చోట అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సో ఇలాంటి కండిషన్లు కూడా ఇది బిహేవియరల్ విజన్ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ADHD అంటే నార్మల్గా అటెన్షన్ డెఫిషియట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటూ ఉంటాం. పిల్లలు నార్మల్గానే వాళ్ళు కొంచెం హైపర్గా ఉంటారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ADHD ఉన్న వాళ్ళ పిల్లలు ఇంకా ఎక్కువ హైపర్గా ఉంటారు అన్నమాట. సో మాటలు కూడా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు. అంటే నార్మల్గా ఏదైతే ఏజ్ పెరుగుతుంది మాటలు కూడా అలా నేర్చుకుంటూ వెళ్తారు. సో వీళ్ళలో ఎప్పుడైతే డిజార్డర్ అంటూ ఉంటామో మాటలు తక్కువ ఉంటాయి, సో హైపర్ ఎక్కువగా ఉంటారు. తినేది కూడా కొంచెం తక్కువనే తింటూ ఉంటారు. సో డెఫినెట్లీ ఆ ఎనర్జీ ఏదైతే లెవెల్స్ ఉంటాయో అది ఎక్కువగా బూస్టప్ అయి ఉండడం వల్ల నార్మల్గా వాళ్ళకి తెలియకుండానే అటు ఇటు డిస్ట్రాక్ట్ అయి తిరుగుతూ ఉంటారు. అలాంటి కండిషన్లో కూడా విజన్ థెరపీ అనేది చాలా లైక్ మేజర్ కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది ఒక విజన్ థెరపీ. ఇంకొకటి వచ్చేసి నార్మల్గా అకామిడేషన్ ఇష్యూస్ అంటూ ఉంటాం ఆర్ కన్వర్జెన్స్ ఇన్సఫిషియన్సీ అంటూ ఉంటాం. ఇప్పుడు సిస్టమ్ బేస్డ్గా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే అకౌంటెంట్స్ కానీ లేకపోతే ఎవరైనా నార్మల్గా ఇప్పుడు పిల్లలు కూడా సో ఎక్కువగా డిజిటల్ గ్యాజెట్స్ యూజ్ చేస్తూ ఉంటే మనం దూరం ఎక్కువగా చూడమన్నమాట. సో దూరం ఎక్కువ చూడకపోతే డెఫినెట్లీ మన విజన్ అనేది ఇక్కడ రిస్ట్రిక్ట్ అయిపోతుంది. లైక్ 10 to 20 సెంటీమీటర్స్ అంటూ ఉంటాం. సో ఇక్కడ రిస్ట్రిక్ట్ అయిపోయింది అనుకోండి, ఎక్కువసేపు ఇక్కడ 1-2 hours 3 hours అట్లా చూస్తామంటే సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా అటు చూడాలంటే డెఫినెట్లీ ఏదైతే ఫోకస్ ఫిక్సేషన్ అంటూ ఉంటామో అది నార్మల్గా బ్లర్ అయిపోతుంది. సో కాసేపటి తర్వాత మనకు క్లియర్గా కనిపించడం స్టార్ట్ అవుతుంది. అంటే నార్మల్గా 1-2 secondsలో క్లియర్ అవ్వాల్సింది ఒక 10 seconds 15 seconds వరకు వాళ్ళకు బ్లర్గానే ఉంటుంది. దగ్గర అయితే చూస్తారు, దూరం చూసేసరికి బ్లర్ ఇలా చేస్తూ ఉంటారు అన్నమాట కొంతవరకు. సో ఇవి అన్నీ ఏంటంటే నార్మల్గా అకామిడేషన్ ఇష్యూస్ కానీ ఆర్ CI అంటూ ఉంటాం. సో ఇలాంటి ఇష్యూస్ వల్ల ఏంటంటే వాళ్ళకి అది డే లైఫ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి హెడేక్ రావడం కానీ లేదు అంటే గిడినెస్ ఉండడం కానీ ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో ఓవరాల్గా ఇలాంటి కండిషన్లో కూడా మనం విజన్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మెల్లకన్నుకు ఏజ్ లిమిట్ ఉంటుందా? ఒకవేళ ఉండదు అంటే రీజన్స్, సింటమ్స్ ఎలా ఉంటాయి ఏజ్ వైజ్? చిన్న పిల్లలు అయితే డెఫినెట్లీ తొందరగా మనం రికవర్ చేసుకోవచ్చు. అంటే నార్మల్గా ఒక 3 to 6 months అనుకోండి. కొంతమంది పిల్లలు ఏంటంటే 1-1.5 year వరకు ట్రీట్మెంట్ ప్లాన్ అనేది నడవచ్చు. సో చిన్న వయసులో ఏంటంటే తొందరగా రికవరీ రేట్ ఎందుకు ఉంటుందంటే మనం చెప్పినట్లుగా వింటూ ఉంటారు. సో అదే 15 years తర్వాత అనుకోండి కొంచెం కష్టంగా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే మన ఐ ఏదైతే ఉందో డీవియేషన్ ఐ సో స్ట్రేట్గా చూస్తున్నాం అనుకోండి సో క్లియర్గా ఉంటుంది. ఎప్పుడైతే అదర్ ఐతో చూడాలి అని అనుకున్నాం అనుకోండి సో ఏదైతే డీవియేటెడ్ అంటే పక్కన జరిగిపోయిన ఐ ఏదైతే ఉందో అవుట్ సైడ్ కానీ ఇన్సైడ్ కానీ సో ఆ ఐతో చూడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట మనకి. సో అలాంటి కండిషన్లో ఐని కొంచెం నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాం మనం. ఏదైతే మంచిగా కనిపిస్తుందో దాంతోనే చూడడానికి రెడీగా ఉంటుంది మన బ్రెయిన్. సో ఆ బ్రెయిన్ని మనం మోల్డ్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో అందుకనే నార్మల్గా పెద్దవాళ్ళలో మేబీ ఒక 2-2.5 years అలా టైం పట్టే ఛాన్సెస్ ఉండొచ్చు అనమాట. డిపెండ్స్ అపాన్ ఇంకా నార్మల్గా ఎంత డీవియేషన్ ఉంది. ఒక డీవియేషన్ ఒకవేళ తక్కువ ఉంటే నార్మల్గా 1-1.5 yearలో వాళ్ళకు కూడా తగ్గిపోతుంది అనమాట.
యాక్చువల్గా ప్రిజం గ్లాసెస్ అని అన్నారు కదండి ఇంతకుముందు. ప్రిజం గ్లాసెస్ ఓన్లీ మెల్లకన్ను కోసమే వాడతారా లేకపోతే సైట్స్కి వాటికి కూడా వాడతారా? సైట్స్కి అయితే నార్మల్గా మనం ప్రిజం గ్లాసెస్ వాడము. సైట్స్ అంటే నార్మల్గా ఇప్పుడు మయోపియా కానీ -పవర్ అంటూ ఉంటాం, ఆర్ హైపర్ మెట్రోపియా కానీ +పవర్ అంటూ ఉంటాం. సో ఓవరాల్గా ఏదైతే దూరం కనిపించదో మనం అప్పుడు స్పెక్టికల్స్ పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. సో స్పెక్టికల్స్ ఎప్పుడైతే పెట్టుకుంటామో మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో స్పెక్టికల్స్ తీసేయగానే మనకు డెఫినెట్లీ బ్లర్ కనిపిస్తుంది. సో అది సైట్ ఏదైతే గ్లాసెస్ ఉంటాయో అది వేరు. సో ఇది ప్రిజం గ్లాసెస్ ఏదైతే ఉంటుందో అది స్పెషలైజ్డ్ గ్లాసెస్ అంటూ ఉంటాం మనం. ఆ స్పెషలైజ్డ్ గ్లాసెస్ ఏదైతే ఉందో కొంతమంది లైక్ విజన్ సీకింగ్ అంటూ ఉంటాం, ఆర్ కార్నర్ సీకింగ్, ఆర్ ఎసెంట్రిక్ ఫిక్సేషన్ అంటూ ఉంటాం. నార్మల్గా ఇలా చూసి మాట్లాడుతూ ఉంటాం మనం. కాకపోతే కొంతమంది పిల్లలు ఇలా చూస్తూ ఉంటారు, కొంతమంది ఇలా చూస్తూ ఉంటారు, కొంతమంది ఏంటంటే డిఫరెంట్ యాంగిల్స్లో చూస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే అలాంటి యాంగిల్స్లో చూస్తున్నారనుకోండి వాళ్ళకు కూడా మనం ప్రిజం గ్లాసెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఎప్పుడైతే బైనాక్యులర్ విజన్ ఏదైతే ఉంటా ఉంటుందో రెండు కళ్ళతో చూస్తే మనం బైనాక్యులర్ విజన్ అంటూ ఉంటాం. సో కొన్ని కండిషన్స్ ఏంటంటే వాళ్ళకి కైండ్ ఆఫ్ లైక్ షాడో విజన్ కనిపించడం, లేకపోతే డబల్గా కనిపించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. పిల్లలు చెప్పలేరు. సో చెప్పకుండా వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు అన్నమాట. సో విజువల్గా సీకింగ్ అనేది ఉంటుంది. సో అలాంటి కండిషన్లు ఏంటంటే ఇప్పుడు ఇలా చూస్తూ ఉంటే ఇప్పుడు బేస్ అవుట్ ప్రిజం అనేది ఇప్పుడు లెఫ్ట్ ఐలో ఇచ్చాను అనుకోండి నేను. సో ఇలా చూడకుండా ఐ డీవియేట్ ఏదైతే ఉందో ఇటు ప్రెషర్తో ఇటు ఇలా లైక్ ప్రెషర్ చేస్తూ ఉంటుంది ఏదైతే ప్రిజం గ్లాస్. సో వాళ్ళు నార్మల్గా ఇలా చూడడం అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇలా సీకింగ్ బిహేవియర్ ఉన్న నార్మల్గా వీళ్ళకి మనం ప్రిజం గ్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. విజన్ థెరపీలో ఎలాంటి పరికరాలు యూస్ చేస్తుంటారు? ఎస్పెషల్లీ మెల్లకన్నుకి సంబంధించి ఎలాంటివి యూస్ చేస్తారు? విజన్ థెరపీలో డిఫరెంట్గా ఉంటాయి చాలా పరికరాలు. ఓవరాల్గా ఇప్పుడు ఆటిజం, ADHD ఆర్ లెర్నింగ్ డిజబిలిటీ అంటూ ఉంటాం. ఇలాంటి కండిషన్స్లో మనం బిహేవియరల్ విజన్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దీంతోపాటు సిస్టమ్ బేస్డ్ విజన్ థెరపీ కూడా ఉంటుంది. ఎప్పుడైతే లైక్ స్క్వింట్ రిలేటెడ్ అంటూ ఉంటామో దీంట్లో ప్రిజం బార్ అని ఉంటుంది, ఆర్ లూజ్ ప్రిజమ్స్ అంటూ ఉంటాం, ఆర్ స్పెక్టికల్ ప్రిజమ్స్ అంటూ ఉంటాం. అండ్ దాంతోపాటు బ్రూక్ స్ట్రింగ్ అంటూ ఉంటాం. సో ఇదేంటంటే బైనాక్యులర్ డిప్లోపియా పైన ఆధారపడి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఇందులో ఒక 4-5 బీట్స్ ఆర్ 3 బీట్స్ అనేది మినిమం పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఒక థ్రెడ్ లాగా ఉంటుందన్నమాట. థ్రెడ్ పైన ఏంటంటే బీట్స్ మనం పెట్టేసి సో ఒక పర్టికులర్ పాయింట్ పైన మనం ఫ్యూ సెకండ్స్ ఆర్ 1-2 మినిట్స్ మనం చూడగలగాలి దానిపైన. సో అది చూస్తూ ఉంటే అది మాత్రమే క్లియర్గా ఉండాలి, వేరేవన్నీ డబల్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అలా కనిపిస్తూ ఉంటే ఇది నార్మల్ విజన్. సో ఎప్పుడైతే ఇలాంటి ఇష్యూస్ ఉంటాయో స్క్వింట్ రిలేటెడ్ కానీ లేకపోతే ఫోకసింగ్ ఫిక్సేషన్ ఇష్యూస్ ఉండడం ఏదైతే జరుగుతుందో ఇలాంటి కండిషన్లో వాళ్ళకి ఆ డబ్లింగ్ విజన్ అనేది ఏదైతే కనిపించాలో అది కనిపించదు. సో కొంచెం లైక్ ఇన్వర్డ్ చేయాలన్నా ఆర్ అవుట్వర్డ్ చేయాలన్నా ఐ కంట్రోల్ అనేది మన బ్రెయిన్లో వాళ్ళకి లైక్ యాక్సెప్టెన్స్ అనేది ఉండదు. సో ఇన్వాలంటరీ మూమెంట్స్ ఏదైతే ఉంటుందో సో ఇలాంటి కండిషన్లో కూడా మనం డెఫినెట్లీ ఈ ప్రిజం గ్లాసెస్ ఆర్ ఇలా డిఫరెంట్ ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో Synapto4 కానీ ఇవన్నీ మనం యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే మెల్లకన్ను అనేది ఎట్ ఎనీ ఏజ్ రావచ్చు అని మీరు చెప్పారు. మనం ఇమీడియట్గా అయితే గుర్తించలేము, అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మెల్లకన్ను వచ్చిందని అర్థమైపోతుంది. కొంచెం చేంజెస్ కనిపించవు. సెల్ఫ్ చెక్ ఎలా చేసుకోవాలి, మెల్లకన్ను వస్తుందా లేదా అనేది? కరెక్ట్. సో సెల్ఫ్ చెక్ ఏంటంటే నార్మల్గా ఇప్పుడు యాజ్ అ పేరెంట్గా ఆర్ ఫ్యామిలీ మెంబర్గా ఏంటంటే ఒక టార్గెట్ డిస్టెన్స్లో పెట్టి ఆ డిస్టెన్స్ టార్గెట్ పైన మనం నార్మల్గా కవర్ అన్కవర్ టెస్ట్ అనేది చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఏ ఐనైనా నేను కవర్ చేస్తున్నా సో నా టార్గెట్ అనేది అక్కడే ఉందనుకోండి, సో అదర్ ఐ వచ్చేసి మూమెంట్ అనేది ఉండదు. ఇప్పుడు కవర్ అన్కవర్ చేశాను అనుకోండి, సో డెఫినెట్లీ ఆ మూమెంట్ అనేది నాకు ఏ మెల్లకన్ను లేదు కాబట్టి నేను 2 కళ్ళతో స్ట్రైట్గా చూడగలుగుతున్నాను. ఎప్పుడైతే నాకు ఇష్యూ ఉంటుందో లైక్ ఫోరియా కేసెస్ అంటే హిడెన్ స్క్వింట్ అంటూ ఉంటాం. నార్మల్గా హిడెన్ స్క్వింట్లో ఏమవుతుందంటే మనం ఒక కవర్ చేయగానే అదర్ ఐ వచ్చేసి లోపల నుంచి స్ట్రేట్ వెళ్ళడం కానీ ఆర్ బయట నుంచి స్ట్రేట్ రావడం కానీ జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం ఇలా చేసామనుకోండి అగైన్ ఈ కన్ను బయట నుంచి స్ట్రేట్ ఆర్ లేకపోతే లోపల నుంచి స్ట్రేట్ అంటే నేసల్ సైడ్ నుంచి ముక్కు సైడ్ నుంచి సెంటర్కి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫోరియా అనేది ఏదైతే ఉందో మ్యాక్సిమం లైక్ పాపులేషన్లో ఉంటుంది. దీంతో పెద్దగా ఇష్యూ ఉండదు. బట్ ఇదే షాడో విజన్ కానీ లేకపోతే అస్థెరోపిక్ సిమ్టమ్స్ అంటూ ఉంటాం. నార్మల్గా హెడేక్ రావడం కానీ లేకపోతే కొంచెం బ్లర్ కనిపించడం కానీ డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ అయితే ఉంటుందో షేకీనెస్ ఉండడం కానీ ఇలాంటివి కూడా లైక్ ఇష్యూస్ కొంతమందిలో కనిపిస్తూ ఉంటాయి. సో నార్మల్గా దాంతోపాటు సిలిండ్రికల్ పవర్ అనేది అంటూ ఉంటాం. కొంతమందికి లైక్ 0.5, 0.75 అలా ఉన్న నార్మల్గా ఈ లైక్ ట్విస్టెడ్ విజన్ కానీ లేకపోతే షేకీ విజన్ కానీ ఉంటుంది. సో చిన్నప్పుడు పిల్లలకి ఏంటంటే మనం టార్గెట్ ఫిక్స్ చేసి మనం ఎప్పుడైతే ఫోరియా కేసెస్లో మనం చూస్తూ ఉంటామో ఇది కవర్ అన్కవర్ టెస్ట్ చేయడం వల్ల ఇది క్లియర్ అయిపోతుంది. అండ్ కొంతమందికి విజిబుల్గా ఏదైతే ఉందో ఇప్పుడు నన్ను చూస్తేనే
స్క్వింట్ ఉంది అని అనుకుంటా ఉంటాం మనం. సో ఇలాంటి కండిషన్లో ఏంటంటే నార్మల్గా సో మెల్లమెల్లగా ఐ వచ్చేసి డీవియేషన్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అది ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. లెర్నింగ్ డిజబిలిటీస్ అంటే ఎలా ఉంటాయండి? లెర్నింగ్ డిజబిలిటీస్ అంటే పిల్లలు ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం. ఇప్పుడు నార్మల్గా డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో బోర్డ్స్ ఇంతకుముందు చాలా లైక్ డిస్టెన్స్ నుంచి కాపీ లైక్ అండ్ మనం రైటింగ్ అనేది ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే పిల్లలు నార్మల్గా టీవీలో చూడడం కానీ ఆర్ లైక్ డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కువగా అయిపోతుంది. సో రాయడం అనేది కొంచెం తక్కువగా అయిపోతుంది. బట్ ఎప్పుడైతే పిల్లలు నార్మల్గా ఇప్పుడు డిస్టెన్స్ బోర్డ్ నుంచి కానీ ఆర్ టీవీ నుంచి వాళ్ళు ఒకవేళ కాపీ చేస్తున్నారు అనుకోండి, సో చదివిన లైనే చదువుతూ ఉంటారు అనమాట వాళ్ళు. సో చదివిన లైనే చదువుతూ నార్మల్గా అది రిపీటేటివ్గా రాస్తూ ఉంటారు. అండ్ కొంతమంది పిల్లలు ఏంటంటే 6ని 9 అని రాస్తూ ఉంటారు, కొంతమంది 2ని లైక్ 5 అని రాస్తూ ఉంటారు, కొంతమంది ఏంటంటే 3ని 8 అని రాయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. లైక్ మిర్రర్ ఇమేజింగ్ అంటూ ఉంటాం. ఇవన్నీ ఏంటంటే నార్మల్గా విజువలైజ్గా ఏదైతే ఉంటుందో సో కాపీ ఇమిటేషన్ ఏదైతే ఉందో సో నార్మల్గా మనం చూసింది మన బ్రెయిన్కి వెళ్తుంది. బ్రెయిన్ అనేది దానికి నార్మల్గా సో అండ్ సో అక్కడ రాసి ఉందన్నట్టుగా చెప్తూ ఉంటుంది. సో ఇది కన్ఫ్యూజన్ ఏదైతే స్టేజ్ ఉంటుందో దాన్ని మనం లెర్నింగ్ డిజబిలిటీ కింద మనం లైక్ కన్సిడర్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా విజువలైజేషన్ ఏదైతే ఉంటుందో ప్రాపర్గా అది విజువల్ అసెస్మెంట్ అండ్ విజువల్ మెమొరీ అంటూ ఉంటాం. ఇవి అన్నీ మనం విజన్ థెరపీలో కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి పిల్లలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో మేబీ ఒక 2-3 months అనేది కంటిన్యూగా ఇస్తే సో ఇలాంటి లెర్నింగ్ రిలేటెడ్ ఏదైతే ఇష్యూస్ ఉంటాయో అది తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే స్కూల్స్లో మనం చాలా చూస్తాం కాపీ పేస్ట్, అంటే బోర్డు పైన ఏదైనా చేస్తే పిల్లలు కరెక్ట్గా రాయరు, కొంతమంది రాస్తారు. ఆ రీజన్ ఏంటి? వాళ్ళని ఇలాంటి థెరపీస్ వల్ల ఏమైనా హెల్ప్ అవుతుందా? సో డెఫినెట్లీ ఇప్పుడు కాపీ పేస్ట్ చేయాలన్నా ఏదైనా మనం అటెన్షన్ అనేది ఉండాలి ఫుల్ ఫ్లెడ్జ్గా. సో అటెన్షన్ ఏదైతే ఉందో కాన్సన్ట్రేషన్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటేనే ఆ లైన్స్ అనేది ప్రాపర్గా చదివి దాన్ని ప్రాపర్గా మనం రాయగలం. సో ఎప్పుడైతే అటెన్షన్ ఇష్యూస్ కానీ ఆర్ డిస్ట్రాక్షన్స్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటాయో సో ఇలాంటి కండిషన్లో ఏంటంటే చదివిన లైనే చదువుతూ ఉంటారు అండ్ ఆ చదివిన లైనే రాసిన లైన్నే మళ్ళీ రాయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటారు అనమాట. సో ఇది అటెన్షన్, ఫోకస్, ఫిక్సేషన్ అండ్ మెమొరీ ఏదైతే ఇష్యూస్ ఉంటాయో సో ఇలాంటి ఇష్యూస్ని కూడా మనం కోర్స్ మనం విజన్ థెరపీ దాంతోపాటు బిహేవియర్ థెరపీ అంటూ ఉంటాం ఆర్ లైక్ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటూ ఉంటాం. ఇలా లైక్ 2-3 థెరపీస్ ఏదైతే ఉంటాయో ఇవి కాంబినేషన్ చేసి మనం పిల్లలకి మనం ఫ్యూ మంత్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఫర్దర్గా వాళ్ళకి ఇలాంటి ఇష్యూస్ ఏం ఉండకుండా ఉండిపోతుంది అనమాట. ఒకవేళ ఇలానే క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉన్నారనుకోండి సో డెఫినెట్లీ పిల్లలు ఏంటంటే స్లో అయిపోవడం ఆర్ స్లో లెర్నర్స్ కింద వెళ్ళిపోవడం అండ్ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో డెఫినెట్లీ ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనుకోండి పిల్లల్లో సో మన లైక్ ఇలాంటి థెరపీస్ ఏదైతే ఉన్నాయో విజన్ థెరపీ ఆర్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఇచ్చి మనం వాళ్ళకి నియర్ టు నార్మల్ తీసుకొని రావచ్చు. అంటే ఎన్నిసార్లు విజిట్ చేయాల్సి ఉంటుందండి? అంటే థెరపీలో వన్స్ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ నుంచే మనకి రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటుందా? సో డెఫినెట్లీ ఇది మినిమం ఒక 1 month అయితే టైం పడుతుంది. ఎందుకంటే బ్రెయిన్ని మోడిఫై చేయడం అనేది విజన్ థెరపీ అనమాట. సో విజువల్గా మనం చూసేది ఒకటి. ఇప్పుడు చాలామంది చాలా లైక్ మూవీస్ చూస్తూ ఉంటాం, లైక్ విజువల్గా మనం వీడియో సాంగ్స్ చూస్తూ ఉంటాం. కాకపోతే దాంట్లో గుర్తుండేవి ఏదైతే మనం ఫుల్ ఫ్లెడ్జ్గా అటెన్షన్ పెట్టి చూస్తూ ఉంటాం కదా, కీన్ అబ్జర్వ్ ఏదైతే చేస్తూ ఉంటామో అది మాత్రమే మనకు లాంగ్ టర్మ్ మెమరీ కింద గుర్తుండిపోతుంది. సో వీడియో మొత్తం చూసాం ఆర్ మూవీ మొత్తం చూసాం, కొన్ని డైలాగ్సే మనకు గుర్తుంటూ ఉంటాయి. సో ఎందుకు అంటే దానికి ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటామో సో ఏదైతే బాడీలో మనం లైక్ ఫుల్ ఫ్లెడ్జ్గా అటెన్షన్ కానివ్వండి అండ్ కాన్సన్ట్రేషన్ కానివ్వండి ఇది మనం 100% ఇచ్చామనుకోండి దాంట్లో కూడా మనం 80% మనం నార్మల్గా ఇస్తూ ఉంటాం. అది 80% ఏదైతే ఉందో లాంగ్ టర్మ్ మెమరీకి వెళ్తుంది. సో మిగతా 20-30% ఏదైతే ఉంటుందో అది షార్ట్ టర్మ్ మెమరీ ఆర్ సబ్ కాన్షియస్ బ్రెయిన్ అంటూ ఉంటాం. సో కాన్షియస్గా ఎప్పుడైతే మనం చూడడం అనేది ప్రాపర్గా విజువలైజేషన్ అనేది జరిగిందో సో అది బ్రెయిన్కి రెస్పాన్సెస్ ఏదైతే ఉంటుందో బ్రెయిన్ నుంచి వచ్చిన రెస్పాన్సెస్ మనకు లాంగ్ టర్మ్ మెమరీలో ఉండాలంటే ఇలాంటి ఏదైతే కన్సర్న్స్ ఉంటాయో పిల్లలు చాలామంది ఏంటంటే చెప్పుకోలేరు. సో జస్ట్ మార్క్స్ తక్కువ వస్తున్నాయి, టీచర్స్ సరిగా చెప్పట్లేదు, లేకపోతే ట్యూషన్కి వెళ్ళినా అక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టట్లేరు, ఇలా లైక్ పిల్లల పైన బ్లేమింగ్ అనేది ఉంటుంది. సో ఏమవుతుంది ఎగ్జాక్ట్లీ అనేది మనం తెలుసుకోవాలంటే డెఫినెట్లీ లైక్ మెల్లగా కూర్చొని పిల్లలతో నార్మల్గా ఏం జరుగుతుంది నాన్న ఏంటి అనేది మనం తెలుసుకుంటే సో అండ్ సో ఇలా ఏమైనా చెప్తే డెఫినెట్లీ అలాంటి కండిషన్లో ఏంటంటే పిల్లలకి మనం విజన్ థెరపీ ఇస్తే మేబీ ఒక 1-2 months 3 months ఆర్ 4 months మ్యాక్సిమం. సో ఎవ్రీడే ఏంటంటే 40 minutes స్లాట్స్ అనేది ఉంటుంది. ఇలా స్లాట్స్ అనేది మండే టు ఫ్రైడే మనం ఇవ్వడం జరుగుతుంది. సో అలా మండే టు ఫ్రైడే ఏదైతే స్లాట్స్ ఉంటాయో సో రెగ్యులర్గా అది ఏమైనా మిస్ అయితే సాటర్డే రోజు మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఎవ్రీ మంత్ ఏంటంటే పిల్లల గురించి మనం మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి, ఎంతవరకు ఇష్యూ ఉండేది, ఆ ఇష్యూస్ ఎంతవరకు తగ్గాయి అనేది ఒక నెలకి మనం పేరెంట్తో మనం డిస్కస్ చేసి దాన్ని బట్టి నెక్స్ట్ మంత్ ఏం ప్లాన్ చేయాలి, ఏ గోల్ పెట్టుకోవాలి అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. వన్స్ ట్రీట్మెంట్ అనేది ఫినిష్ అయిపోయిన తర్వాత సొల్యూషన్ అనేది పర్మనెంట్గా ఉంటుందా?
Complete సొల్యూషన్ నయమవుతుందా? ఇప్పుడు దాకా మన దగ్గర మ్యాక్సిమం వచ్చిన వాళ్ళు 90% ఏదైతే ఇష్యూస్ ఉంటాయి, ఐ మీన్ లైక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి 90% రిజల్ట్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. కొంతమంది ఏంటంటే పేరెంట్స్కి మనం ఒక 6 months చెప్పామనుకోండి, సో కొంతమంది ఒక 1-2 months తీసుకుంటారు, సో ఆపేయడం జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే మనం చెప్పినట్లుగా మనం వాళ్ళు కూడా ఫాలో అవుతా ఉంటే డెఫినెట్లీ ఆ రిజల్ట్స్ ఏదైతే ఉందో, సో డెఫినెట్లీ 100% రిజల్ట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు పిల్లల దగ్గర నుంచి. అశోకాలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఓవరాల్గా? అశోకాలో లైక్ అన్ని విధాలుగా థెరపీస్ అనేది పిల్లలకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. పిల్లలకు కాదు, పెద్దవాళ్ళకు కూడా ట్రీట్మెంట్స్ ఏదైతే థెరపీస్ అంటూ ఉంటామో, లైక్ ఎగ్జాంపుల్ సెన్సర్ ఇంటిగ్రేషన్ థెరపీ ఆర్ ఆక్యుపేషనల్ థెరపీ అంటూ ఉంటాం. లైక్ విజన్ థెరపీ ఏదైతే ఉంటుందో అందులో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. 4 levels కింద మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇంకా స్పీచ్ థెరపీ అంటూ ఉంటాం. నార్మల్గా పిల్లలకి మాటలు రాకపోవడం కానీ అలా లైక్ డిలేగా మాటలు జరుగుతున్నాయి అనుకోండి, అలాంటి వాళ్ళకి మనం స్పీచ్ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే బిహేవియరల్ ఇష్యూస్ ఉంటా ఉంటాయి కొంతమందికి, నార్మల్గా ఆర్ లెర్నింగ్ ఇష్యూస్ ఉంటా ఉంటాయి కొంతమందికి, అలాంటి వాళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్ కమ్ బిహేవియర్ మోడిఫికేషన్ ABA CBT అంటూ ఉంటాం. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అండ్ అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్, సో కౌన్సిలింగ్ పార్ట్ అనేది ఉంటుంది పిల్లలకి. సో అలానే సుజోగ్ 6 థెరపీ అంటూ ఉంటాం. సో CST విజువల్ మ్యానిపులేషన్స్ అంటూ ఉంటాం. క్రేనియల్ సాక్రల్ థెరపీ ఏదైతే ఉందో మన ఇండియాలో వెరీ ఫ్యూ ప్రొఫెషనల్స్ ఉన్నారు. సో నార్మల్గా మెట్రో సిటీస్లో మనం చూస్తూ ఉంటే వితిన్ హైదరాబాద్లో అయితే ఒక 2-3 ఆర్గనైజేషన్స్ మాత్రమే ఇది CST అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇదేంటంటే యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, లేకపోతే లైక్ ఫ్రస్ట్రేషన్ కానీ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయనుకోండి, డెఫినెట్లీ CST థెరపీ ఏదైతే ఉంటుందో అది బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది అనమాట. అలాగే మధ్యలో వచ్చే మెల్లకన్ను ఏదైతే ఉందో అలా రాకుండా ఉండడానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? సో ఇది ఏదైతే థెరపీస్ ఉన్నాయో డెఫినెట్లీ మనం కంటిన్యూస్గా మనం ఎప్పుడైతే థెరపీ తీసుకుంటా వెళ్తామో, సో ఎవ్రీ 6 monthsకి మనం విజిట్ చేయడం జరుగుతుంది. లైక్ 1.5 year మనం ఆర్ 2 years ఏదైతే ప్లాన్ ఉంటుందో, సో దాంట్లో డెఫినెట్లీ మెలకన్ను నార్మల్గా నియర్ టు నార్మల్ వచ్చేస్తుంది. స్టిల్ ఏమైనా డీవియేషన్ లైక్ కనిపిస్తుంది అనుకోండి, వాళ్ళకి మళ్ళీ రీఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి ఏదైతే ప్రిజమ్ ఏదైతే ఉందో అది తగ్గించేసి వాళ్ళకి అగైన్ ఒక 6 months వరకు మనం కంటిన్యూగా లైక్ హోమ్ బేస్డ్ థెరపీ కిందనే మనం ఇవ్వడం జరుగుతుంది. సో దాంతోపాటు కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఇస్తూ ఉంటాం వాళ్ళకి, లైక్ బ్రూక్ స్ట్రింగ్ కానీ, లేకపోతే ప్రిజమ్ బార్ కానీ, ఇవి కూడా కొంత హార్డ్ చార్ట్ కానీ, ఇవి అన్నీ ఏంటంటే హోమ్ బేస్ విజన్ థెరపీ కింద మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలా ఏమైనా ఉందనుకుంటే డెఫినెట్లీ వాళ్ళు మళ్ళీ లైక్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఐసైట్కి ప్లస్ మెల్లకన్నుకి సంబంధం ఉంటుందా? రెండు వేరువేరా? కొంతమంది మనం చిన్నపిల్లల్లోనే చూస్తుంటాం, పెద్ద గ్లాసెస్ పెట్టుకొని ఉంటారు. ఇలాంటి థెరపీస్ తీసుకోవడం వల్ల రాను వాళ్ళు గ్లాసెస్ తీసేసే ఛాన్స్ ఉంటుందా? సో గ్లాసెస్ ఏదైతే ఉంటుందో డెఫినెట్లీ ఇందాకే చెప్పాం మనం, చిన్నపిల్లలు ఏంటంటే చాలామందికి గ్లాసెస్ రావడం జరుగుతుంది ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు డిస్టెన్స్ చూడలేకపోతున్నారు. అవుట్డోర్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో స్కూల్లో అయినా పెద్ద గ్రౌండ్ ఉండట్లేదు, అండ్ ఇంటి దగ్గర వచ్చిన తర్వాత కూడా పార్క్స్ కానీ లేకపోతే లైక్ అవుట్డోర్ ఏరియా అంటూ ఉంటాం కదా, అలా ఆడుకోవట్లేదు. సో రాగానే లైక్ టీవీ చూడడం కానీ, మొబైల్ చూడడం కానీ, లేదు అంటే ఒక చిన్న రూమ్లో నార్మల్గా ప్లే యాక్టివిటీస్ ఏదైతే ఉంటాయో అవే ఆడుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలా పవర్ అనేది కీప్ ఆన్ పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. సో దానికోసం ఏంటంటే లైక్ ఏదైతే గ్లాసెస్ ఉన్నాయో దాంతోపాటు ఫ్యూ ఎక్సర్సైజెస్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం మనం. అండ్ అవుట్డోర్ యాక్టివిటీస్ అయితే ఉందో కొంచెం ప్రిఫరబుల్గా ఉండాలి పేరెంట్స్కి చెప్పదలుచుకుంది మనం ఇది. థ్యాంక్ యూ సో మచ్ సార్, నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.